సుబ్రహ్మరెడ్డి గారు. ఆయనకి కళ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ, ఒక ప్రీతి, తెలియని ఒక స్నేహభావం ఫిల్మ్ ఇండస్ట్రీతో ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నేను ఆయన అభినందిస్తున్నాను. అలాగే సక్సెస్ఫుల్గా ఈ యొక్క జ్యూరీలో నుంచి సెలెక్టెడ్ ఆర్టిస్ట్ అందరికీ కూడా సన్మానం చేయాలని, వారికి ఒక నటనకి ప్రతిరూపంగా వారికి అభినందించి ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వాలని ఆయన ఈ యొక్క ప్రయత్నం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుందని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగులో కూడా మళ్ళీ నేను అలాంటి మంచి చిత్రాలు చేయడానికి నేను ఒక మంచి స్క్రిప్ట్ కూడా చూస్తున్నాను. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు బయట పిక్చర్స్ చేసిన నటిగా పేరు పొందిన, తెలుగు బిడ్డగా తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ మళ్ళీ ఒక మంచిది, ఒక సాగర్ సంగ్రమం అలాంటి ఒక మంచి చిత్రాలు చేయాలనేది ఒక ఆశ ఉండింది. తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న అందరికీ కూడా, జ్యూరీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నంలో తప్పకుండా ఈ యొక్క నటనని బయటకు తీసుకురావడానికి, ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇటువంటి TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్, ఈ యొక్క అవార్డ్స్ నేషనల్ లెవెల్లో ఇంకా పేరు పొందాలని, అలాగే సుబ్రహ్మరెడ్డి గారు మా అందరినీ కూడా ఇలాగే బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవార్డ్ జ్యూరీ మెంబర్గా అండి, దీంట్లో ఎప్పుడు అవార్డ్స్ ఈ డిసిషన్ మీద ఎప్పుడు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని డిస్కషన్స్, కాంట్రవర్షన్స్ అన్నీ ఉంటాయండి. చిన్న ఉదాహరణ ఏంటంటే నేను చెప్తానండి, నేను అనుభవించిన ఒక నా ఫీలింగ్. అన్నమయ్య సినిమా మీరు అందరూ చూశారు. అన్నమయ్య సినిమాలో నేను బాగానే యాక్ట్ చేశాను అనుకుంటున్నాను. అందరికీ అవార్డు వచ్చింది, నాకు రాలేదండి. న్యాయమో అన్యాయమో చెప్పండి. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ మనసులో అన్నమయ్య సినిమా గురించి చెప్తే ఆ సీన్ వస్తుంది. రిలీజ్ అయిపోయి దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల పైన అయిపోయింది, నాకు రాలేదు. కష్టపడి పని చేశాను. డైలీ 3:30కు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయి 4 గంటలు మేకప్ వేసుకొని 8 నెలలు నేను నేల మీద పడుకొని చేశాను. కనీసం ఆ కష్టపడిన దానికి నాకు అవార్డు ఇవ్వాలా? వద్దు. సినిమాలో నేనేం తప్పు చేశాను? బాగాలేదా? కానీ నా అదృష్టం ఏంటో, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, సినిమా నేను చూడాలని చెప్పి రాష్ట్రపతి భవన్కి ప్రింట్ తీసుకొచ్చి దీంట్లో వెంకటేశ్వర స్వామి ఎవరు యాక్ట్ చేశారు ఆయన కూడా రమ్మని చెప్పారు. ఇలా పక్కనే కూర్చొని 3 గంటలు ఆయనతో సినిమా చూసి భోజనం చేసి అక్కడ పడుకొని సాయంత్రం టీ తాగేసి వచ్చారు. అది నాకు హ్యాపీ. అంతటితో నాకు ఇంకా ఈ అవార్డు ఇదే నాకు పోయింది. నాకు భగవంతుడు నాకు పెద్ద అవార్డు ఇచ్చారు. ఎవరికి ఆ అదృష్టం రాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని సినిమా చూసి ఆయనతో భోజనం చేసి రెస్ట్ తీసుకొని అక్కడ సన్మానం ఆయన చేతులు చేసుకొని వచ్చాను. సో ఏంటంటే రకరకంగా దీంట్లో ఉంటాయండి, నేను కాదంటం లేదండి. బట్ ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు ఏంటంటే ఆయనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాలి? ఆయనకి వ్యాపారం ఉంది, ఆయన పొలిటికల్ కెరియర్ ఉంది, అన్నీ ఉంది. మన సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకు ఉన్న ఒక అభిమానం, ప్రేమ, అందరినీ ఏంటంటే ఒక ఫ్యామిలీలాగా చూసుకుంటారు. ఎక్కడ ఆర్టిస్టులు ఎక్కడ కలిసినా ఆయన ఎంత బిజీగానో వచ్చి పలకరించారు. నేను అనుకోవడం వేరే బిజినెస్ వాళ్ళు ఎవరు ఇంత ఎఫెక్షనేట్గా ఎవరు మా సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ ఎఫెక్షన్ చూపించరు. సో ఏంటంటే ప్రతిసారి ఏదో ఉంటుంది, బట్ ఎవ్రీ టైమ్ వీల్ ట్రై టు కరెక్ట్ ది మిస్టేక్స్. నాట్ అ మిస్టేక్ బట్ మేబీ సమ్ డిసిషన్ మేకింగ్. అండ్ లాస్ట్ బ్రదర్ చెప్పినట్టు నెక్స్ట్ టైం ఒక మోర్ వైడర్ కేటగిరీకి విల్ బీ ట్రయింగ్ టు డూ సమ్ జస్టిస్ అండ్ రైజింగ్ స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చేసి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ జడ్జ్మెంట్ వచ్చేప్పటికి. ఎందుకంటే మేమంతా డిసిషన్లో ఉన్నప్పుడు ఒక సీన్ అటు ఇటు అయినా కూడా అక్కడ వచ్చి డిఫరెన్స్ వస్తుంది. నాట్ దట్ అలా చెప్పడంతో ఏంటంటే ఒకరు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ యాక్టింగ్ ఆర్ దే ఆర్ నాట్ ఫిట్ టు బీ హీరో ఆర్ హీరోయిన్ కాదండి. చిన్న అక్కడ డిసిషన్స్లో దెర్ మే బీ సమ్ స్మాల్ చేంజెస్. సో వీ హ్యావ్ డౌన్ అవర్ బెస్ట్ అండ్ అందరినీ ఏంటంటే వీ హ్యావ్ ట్రై టు సాటిస్ఫై ఎవ్రీబడి. సో వన్స్ అగైన్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే కేవలం ఏదో అవార్డ్స్లా కాకుండా కొన్ని సర్ప్రైజెస్ పెట్టారు. సో ఇండస్ట్రీ, టోటల్ ఇండస్ట్రీని ఏంటంటే ఒక క్లోజ్గా, హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండాలి. అది తెలుగే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, మెల్లిగా అటు నార్త్ కూడా టచ్ చేస్తూ. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా కొంచెం బాగా గ్రాండ్ చేసి. బట్ ఆన్ ద హోల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుబ్రహ్మరెడ్డి గారికి, TV9కి ఫర్ ఐఎమ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ.